బీజేపీ నుంచి దిలీప్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాయిన్ అవుతారు. ముందుగా శేషు గారితో ప్రారంభిద్దాం. శేషు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. నేను అన్నట్లుగా డెఫినెట్లీ కొన్ని అంశాలకు సంబంధించి దేశంలో చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని అంశాలకు సంబంధించి అదే స్థాయిలో వ్యతిరేకత కూడా వస్తుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ గత 10 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ 3వ టర్మ్లో తీసుకున్నటువంటి డెసిషన్ అయితే ఎవరు ఊహించుండరు. అంటే ఇటువంటి డెసిషన్స్ చోటు చేసుకుంటాయి భారతదేశంలో అని. కాశ్మీర్ విషయంలో కావచ్చు, లేకపోతే వక్ఫ్ బిల్లు సవరణ విషయంలో కావచ్చు, ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, అల్టిమేట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అవి మంచిగా చెడా అనేది పక్కన పెడితే, ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది పక్కన పెడితే డెసిషన్స్ అయితే డెఫినెట్గా జరిగాయి బీజేపీ గవర్నమెంట్లో. సో ఎలా చూస్తారు మీరు మొత్తం మార్పును? ఎలా చూస్తారు? భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు ఉంటాయనుకుంటున్నారు? ఇది మంచిగా చెడా దేశానికి ఏం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. నవభారత్ నిర్మాణం జరగాలి అనేది భారతీయ జనతా పార్టీ తరచూ చెప్తున్నటువంటి ఒక లక్ష్యం. దాంతోపాటు 2047 నాటికి వికసిత్ భారత్, ఇంకా 77 ఏళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని పంతుళ్లకు పాఠాలు చెప్పి కూడా విసుగు పుడుతుంది భారతదేశం. ఇప్పుడు అంటే శేషు గారు, ఒక విషయం ఇక్కడ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన వల్లే ఈ రోజు ఈ స్థితి ఉంది, మేమేదో అది రాజకీయ లక్ష్యాల గురించే మనం మాట్లాడదాము. అయితే ఎప్పుడు భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవుతుంది అనేది ఒక ఆకాంక్ష. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము 2047 నాటికి ఒక వికసిత్ భారత్ లక్ష్యాన్ని పెట్టుకుంది. సంతోషం. ఒక పక్క నవభారత్ నిర్మాణం జరగాలి, ఇంకొక పక్క భారతదేశం ప్రపంచంలో అమెరికా, చైనా సరసన నిలబడి ఒక సూపర్ పవర్ గా ఎదగాలి, 3వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని అందరం కోరుకునేటటువంటి ఒక యూనిఫార్మ్డ్ అబ్జెక్టివ్ అనేది మనకి కనపడుతుంది. దాంట్లో డీవియేషన్స్ ఏమీ లేవు. అయితే నిన్న లోక్సభలోను రాజ్యసభలోను జరిగినటువంటి పరిణామం ఒక్కసారి గనక మనం గమనిస్తే మీకు పొజిషన్ అపోజిషన్ బెంచెస్ ఎంత బలంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసింది మొత్తం సభలో 288 మంది అయితే అపోజిట్ చేసింది 232 మంది. దిస్ ఈస్ నంబర్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్. ఈ అపోజిషన్ సపోజిషన్ అనేటటువంటి నంబర్ ని మనం గనక చూస్తే ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామంగా చూడాలి. గత 2 టర్మ్స్ లో భారతీయ జనతా పార్టీకి ఈ పరిస్థితి లేదు దేశంలో. అంటే ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, కానీ ఈసారి ఆ బలం లేదు అనేటటువంటి విషయము ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో. బట్ బిల్లు పాస్ అవ్వచ్చు, ఏముంది, సాధారణ మెజారిటీ తోటి బిల్ పాస్ అయిపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. కానీ ఒక కీలకమైనటువంటి బిల్లులు వస్తాయి. మీరు అన్నట్టు ఇందాక జమిలీ ఎన్నికలు అనే ఒక బిల్లు చెప్పారు కదా, అది 2/3 మెజారిటీ రావాల్సినటువంటి సందర్భం. అంటే 360 మంది దాన్ని ఒప్పుకొని తీరితేనే అది ఒక చట్టం రూపంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. బట్ ఆ బలం భారతీయ జనతా పార్టీకి లేదు అని ఈ బిల్లులో చాలా స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశంగా చూడాలి. అయితే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ 11 సంవత్సరాలలో భారత ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని సంక్లిష్టమైనటువంటి సమస్యలకి, దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం చూపెట్టినా మరొక వైపు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఇదైతే రెండో పాయింట్ ఏంటి అంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని దేశంలో టార్గెట్ చేసుకుంటూ చట్టాలు చేస్తున్నారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని, బిల్స్ తీసుకొస్తున్నారనేటటువంటి ఆరోపణ మోడీ ప్రభుత్వం పైన ఉన్నది. నిన్నటికి నిన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు విషయంలో కూడా దేశంలో ఒక వర్టికల్ డివిజన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేంటది, ఒక మతాన్ని లేకపోతే ఒక వర్గం ప్రజలను ఇబ్బంది పెట్టేటట్టుగానే ఇది తీసుకొచ్చారు అనేటటువంటి ఒక విమర్శ. దాంట్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి, నిజాలు ఎంత ఉన్నాయి అనేటటువంటి ఒక పక్కన పెడితే, ఒక రాజకీయ పరమైనటువంటి ప్రేరితమైనటువంటి అంశాలు, ఇది ఒక వర్టికల్ డివిజన్ కనపడుతుంది. అయితే ఈ 11 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు చెప్తాను. ఒకటి, 370 ఆర్టికల్, అంటే కాశ్మీర్ కి సంబంధించినటువంటి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చేటటువంటి 370 ఆర్టికల్ ని
తొలగించటం ఒకటైతే, రెండోది ఒక మతానికి సంబంధించినటువంటి ట్రిపుల్ తలాక్ సంబంధించి ఆ మతంలో ఉన్న మహిళలకి అన్యాయం జరుగుతుంది దానివల్ల అనే దాన్ని తొలగించేటటువంటి అంశంతో పాటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని, పౌరసత్వ సవరణ బిల్లును ఒకటి తీసుకురావడంతో పాటు తర్వాత ఈ రామ మందిర్ నిర్మాణం, నలంద విశ్వవిద్యాలయాన్ని రెజనోవేషన్ చేయడంతో పాటు ఇంకొక కీలకమైనటువంటి నిన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు ఇంకొక కీలకమైనటువంటి చట్టాన్ని పరిష్కారం చూపించగలిగింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. దశాబ్దాలుగా లోక్సభలో బిల్లుకు నోచుకున్నటువంటి మహిళా బిల్లును కూడా తీసుకురావటం ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఒక గొప్ప విజయంగానే చెప్పాలి. కానీ ఈ అన్నిటి పరిణామ క్రమంలో ఒకవైపుకి అంటే ఒక మతాన్ని లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఇబ్బంది పెట్టేటటువంటి అనేక అంశాలు తీసుకొచ్చారనేది ఒకటైతే, ఇంకా వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రయారిటీ ఏంటి అని అంటే కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది, కామన్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఒకటి తీసుకురావాలనే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రంలో దీన్ని అమలు చేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారనేది ఒకటైతే, అది కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగానే దేశంలో ఉంది. దానితో పాటుగా ఇంకొకటి జమిలీ ఎన్నికలు తీసుకురావటం ద్వారా రాజకీయంగా తమ బలాన్ని దేశంలో మరింత పెంచుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది విపక్షాల ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. వక్ఫ్ బోర్డు బిల్లుని ఎట్లా జేపీసీకి పంపించారో జమిలీ ఎన్నికల బిల్లును కూడా ఇవాళ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినటువంటిది. ఇవి జరుగుతున్నటువంటి అంశాలతో పాటు అసలు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి, వస్తున్నటువంటివి ఏంటి, ఏ అంశాల్లో ఈ ప్రభుత్వం తీసుకున్నది అంటే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలు ఆర్థిక విధానం అండి. భారతదేశంలో ఆర్థిక విధానంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది కనుక ఒకటి చూస్తే తరచూ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము వచ్చే నాటికి భారతదేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఇవాళ దాన్ని మేము 5వ స్థానానికి తీసుకొచ్చాము, 3వ స్థానం వైపుకు అడుగులు వేపిస్తున్నామని చెప్తున్నారు. బట్ దీంట్లో మనం గమనించాల్సిన కీలకమైన అంశం ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా గ్రోత్ రేట్ ఫర్ యానం అంటే జీడిపి గ్రోత్ రేట్ 7% కూడా మించలేదు. మనం అనుకునేటటువంటి 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ప్రతి యానం ఇప్పటి నుండి ఇంకొక 20 సంవత్సరాలు గ్రోత్ రేటు 8% మనం మెయింటైన్ చేయాలి. బట్ అది లేకుండా ఈ లక్ష్యాలను ఎట్లా సాధిస్తారనేది ఒకటైతే, రెండోది ఒక కీలకమైనటువంటి సెక్టర్ ఇప్పటికీ దేశంలో 50% డిపెండ్ అయినటువంటి వ్యవసాయ రంగము ఇంకా సంక్షోభంలోనే ఉంది. వీళ్ళు తీసుకొస్తున్నటువంటి టార్గెట్ 2024 నాటికే డబులింగ్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అని చెప్పారు. ఆ లక్ష్యాన్ని కూడా వీళ్ళు సాధించలేకపోయారనేటటువంటి ఒక విషయాన్ని, ఇంకొకటి వీళ్ళు కీలకంగా పెట్టుకున్న టార్గెట్ $5 ట్రిలియన్ ఎకానమీ ఎప్పుడో పోయింది. వాళ్ళు పెట్టుకున్నటువంటి డేటు టార్గెట్ ఎప్పుడో కూడా దాటిపోయింది. $5 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే బట్ వీఆర్ అట్ నౌ ఓన్లీ $4 ట్రిలియన్ దగ్గరే మిగిలిపోయాము. మరి ఎప్పుడు $28 ట్రిలియన్ ఎకానమీగా దీన్ని మార్చబోతున్నారు అనేది ఒకటైతే, అంటే ఆర్థిక పరంగా ఈ ప్రభుత్వము సాధించినటువంటి విజయాలు పెద్దగా ఏమీ లేవు అనేటటువంటి విషయాన్ని ఒకటి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. బట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ప్రగతితోటి వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని భవిష్యత్తులో చేరుకోవటం ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా మనకి మిగులుతుంది. రెండోది విదేశాంగ విధానం మోడీ విదేశాంగ విధానం పైకి అద్భుతంగా కనపడుతుంది, కానీ లోపల అంతా డొల్లతనం కనపడుతుంది. బయట పల్లకీల మోత ఇంట్లో ఈగల మోత అంటాం కదా, అది చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రపంచంలో అమెరికా, ప్రపంచంలో జపాన్, ప్రపంచంలో ఆస్ట్రేలియా లాంటి దేశాలు మోడీని అత్యున్నత పురస్కారాలతోటి గౌరవిస్తారు, చాలా గొప్ప వాళ్ళని చెప్తారు. మోడీ ఈజ్ మై గ్రేట్ ఫ్రెండ్ అని ట్రంప్ అన్నా, లేకపోతే ప్రపంచానికి బాస్ అని ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బినోస్ అన్నా గానీ వాస్తవ రూపాలకు వచ్చేసరికి మీకు భారత్ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలతోటి మనకు ఉన్నటువంటి పాత కార్డియల్ రిలేషన్ ని కోల్పోయాం. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన నైబర్ కంట్రీస్ లో ఏ కంట్రీతో కూడా మనకి స్నేహ సంబంధాలు, పూర్వపు సంబంధాలు లేవు, వాటిని కోల్పోయామనేటటువంటి విషయం. అంటే భారత్ ఒక అగ్నిగుండం మధ్యలో కూర్చొని ఉన్నది అనేటటువంటి విషయం. ఆ రిలేషన్ ని మెయింటైన్ చేయటంలో ఎక్కడో ఆ మోడీ ప్రభుత్వం వైఫల్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈవెన్ అట్ బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశానికి అత్యంత నమ్మకమైన మిత్ర దేశం, బట్ ఇవాళ ఏంటది? ఈవెన్ మయన్మార్ ఒకప్పుడు అత్యంత నమ్మకమైన దేశం, నేపాల్, శ్రీలంక, వీటన్నిటి దేశాలు మనకు ఒకప్పుడు చాలా గొప్ప మిత్ర దేశాలు, ఇవాళ ఆ పరిస్థితి లేదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడాల. తర్వాత రెండోది మనకి ఇంకొకటి ఏంటి అని అంటే భారత విషయంలో
మనకి కనపడుతున్నటువంటి ఉగ్రవాదం మన మోడీ పదే ఏం చెప్తున్నారు, ఒక 3 రకాలైనటువంటి టెన్షన్స్ ని మనం తీసేయాలంటున్నాడు. ఒకటి 370 ఆర్టికల్ ప్రకారం కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించాము అని చెప్తున్నారు. రెండోది 2026 నాటికి మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశంగా దీన్ని చూస్తామని చెప్తున్నారు. మూడోది ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని మట్టు పెడతామని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఒక 370 ఆర్టికల్ ద్వారా కాశ్మీర్ లో కొంత శాంతిని నెలకొల్పినప్పటికీ కూడా మిగతా 2 అంశాలలో ఇక్కడ మనం అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకటి ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నది, ముఖ్యంగా మణిపూర్ లో సొంత పార్టీ ముఖ్యమంత్రి తప్పుకున్నటువంటి పరిస్థితి ఉంటే, రెండోది దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి అడ్డం వచ్చిన వాళ్ళని, కనిపించిన వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఏంటన్నట్టు ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా? లేకపోతే ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా వాడికి కనపడితే, రష్యా సైన్యం ఉక్రెయిన్ కనపడితే కాల్చివేస్తారు. బట్ భారతదేశంలో ఆ సిస్టాన్ని ఆపరేషన్ కగార్ తోటి దండకారణ్యంలో తీసుకొచ్చేటటువంటి దాన్ని ఈ సివిల్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? అది గొప్ప లక్ష్యం అనబడుతుందా? వ్యక్తులను ముఠాలను, ఉగ్రవాదాన్ని ఒక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు నిర్మూలించినంత ఈజీగా ఒక భావజాలాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుందా? అది నాగపూర్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి RSS కి తెలవనటువంటి అంశమా? RSS భావజాలమే RSU భావజాలం కదా. RSS భావజాలం దేశ సౌభాగ్యం, RSU భావజాలం కూడా అదే కదా. భావజాలాన్ని నిర్మూలించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దేశ గృహ మంత్రి అమిత్ షాకు ఉన్నాయని భావిస్తున్నారా? అది సివిల్ సొసైటీ అంతా కూడా యాక్సెప్ట్ చేస్తుందని వాళ్ళు అనుకుంటున్నారా? బట్ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఒక చర్చనీయమైనటువంటి అంశాలుగా ఉన్నాయి. అంటే మోడీ ప్రభుత్వము, మోడీ సాధించినటువంటి విజయాలు, మోడీ వైఫల్యాలు ఉగాది పచ్చడి లెక్కనే ఉన్నాయి. తీపు, చేది, ఒగరు, షడ్రుచులతో కలిగినటువంటి పచ్చడి లెక్కనే ఉన్నాయి. బట్ వాళ్ళ లక్ష్యం నవభారత్ నిర్మాణం, వాళ్ళ లక్ష్యం వికసిత్ భారత్. లక్ష్యం గొప్పదే, దాన్ని చేరుకునేటటువంటి మార్గంలో ఎక్కడో మోడీ కాస్త అందరి ఆమోదయోగ్యం పొందుతున్నట్లుగా అయితే కనపడటం లేదు. రైట్. ఒక్కసారి